ఒకరోజు కృష్ణుడు, అర్జునుడు ఇద్దరు షికారుకెళ్లారట. షికారుకెళ్తే అర్జునుడికి అక్కడ దారిలో ఒక బెగ్గర్ కనపడ్డాడు. బెగ్గర్ కనపడితే పిలిచి, ఎందుకు బెగ్గింగ్ చేసుకుంటున్నావు అని అడిగితే, అతను అన్నాడంట, "మరి నా దగ్గర డబ్బులు లేవండి. మరి ఏం చేయను" అన్నాడు. వెంటనే అర్జునుడు బంగారు కాయిన్స్ తీసి ఇచ్చాడట. ఇస్తే అవి తీసుకున్న బెగ్గరు ఎంతో సంతోషంగా, "చాలు ఇంక నా జీవితం మారిపోయింది ఈ రోజు నుంచిని. ఇంక రేపటి నుంచి నా లైఫే వేరు" అని చెప్పి హ్యాపీగా తీసుకొని వెళ్తున్నాడంట. వెళ్తుంటే దారిలో ఒక దొంగ కత్తి తీసాడట. "నాణేలు ఇత్తావా? సత్తావా? దీనికి సావడం ఎందుకురా బాబు! బంగారు కాయిన్‌లే తీసుకో" అని చెప్పి ఇచ్చేసి పాపం ఆ బెగ్గర్ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ అర్జునుడు, కృష్ణుడు షికారుకెళ్తే మళ్ళీ బెగ్గింగ్ చేస్తా కనపడ్డాడట. కనపడితే మళ్ళీ పిలిచి, నీకు బంగారు కాయిన్‌లు ఇచ్చాను కదా! మళ్ళీ ఎందుకు బెగ్గింగ్ చేత్తన్నావు" అని అడిగితే, "ఇచ్చారండి బాబు. ఓ దొంగోడు మరి లాక్కుపోయాడు" అని చెప్పాడట. చెప్తే సరే అని చెప్పి ఈసారి ఒక డైమండ్ రింగ్ ఇచ్చాడట. ఇస్తే వెంటనే తీసుకొని మళ్ళీ ఆ బెగ్గరు, "చాలు ఇంక నా లైఫ్ మారిపోయింది. ఇంక రేపటితో మామూలుగా ఉండదు నాకు" అని చెప్పి హ్యాపీగా ఇంటికెళ్ళిపోయాడట. ఇంటికి వెళ్ళి ఆ రింగ్ ఒక కుండలో పెట్టాడట. పెట్టి బయటికెళ్ళాడట. మనోడు బయటికెళ్ళాక వాళ్ళ ఆవిడొచ్చిందట. వచ్చి నది దగ్గరికి నీళ్ళు తేవడానికి వెళ్ళాలి. ఏ కుండ ఉందని చెప్పేసి, సరే ఈ కుండ బెటర్ అని చెప్పి ఆ కుండ తీసుకొని ఎళ్లి నదిలో ముంచిందట నీళ్ళ కోసం. నీళ్ళొచ్చినియి. ఉంగరం పోయింది. మళ్ళీ కొన్నాళ్ళకి మళ్ళీ షికారుకొచ్చేటప్పటికి మళ్ళీ బెగ్గింగ్ చేత్తా కనపడ్డాడట. కనపడితే అర్జునుడు పిలిచి, ఇంక ఎన్ని సార్లు ఇచ్చినా నువ్వు మారవా అంటే, లేదండి మొన్నసారి మరి ఇలాగ జరిగిందని చెప్పి చెప్పాడట. చెప్తే అర్జునుడు కృష్ణుడి వంక చూసాడట. కృష్ణుడు ఒక 2 నాణేలు తీసి ఆ బెగ్గర చేతిలో పెట్టాడట. పెడితే ఆ బెగ్గర 2 నాణేలు తీసుకొని వెళ్తున్నాడు. వెళ్తుంటే అతనికి ఎదురుగా ఒక చేపలు అమ్మే ఆవిడ కనపడింది. ఆ చేపల బుట్టలో ఒక చేప గిలగిలగిలగా కొట్టుకుంటుంది. కొట్టుకుంటుంటే ఈ బెగ్గర చూసి, "ఈ 2 నాణాలు నాకెలాగో అంత ఉపయోగపడవు. కనీసం ఆ చేప కొనేసి ఆ చేపనన్నా నీటిలో ఏసేత్తాను. దానికన్నా ఉపయోగపడతాయని" చెప్పి ఆ 2 నాణాలతో ఆ చేప పిల్లని కొని దాన్ని పట్టుకెళ్ళి నీటిలో ఏసాడట. ఆ చేప పిల్లని అలాగే నీటిలో వేయగానే దాని నోట్లోంచి రింగొచ్చి చేతిలో పడిందంట. పడితే మనోడు వెంటనే ఆనందంగా, "పట్టుకున్నాను, పట్టుకున్నాను" అని అరిచాడట. అరిత్తే అటేపు నుంచి ఎళ్తున్న దొంగోడు పరిగెట్టుకుంటూ మనోడి దగ్గరికొచ్చి, "బాబు ఎందుకు అరుస్తున్నావు? అరకో. నీకు నీ బంగారు నాణాలు కావాలి అంతే కదా! ఇగో తీసుకో. నువ్వు అలాగే పట్టుకున్నాను, పట్టుకున్నాను అని అరిత్తే ఊరోళ్ళందరూ వత్తారు. వచ్చి నన్ను పట్టుకొని చితక్కొడేత్తారు" అని చెప్పాడట. ఇదంతా దూరం నుంచి అర్జునుడు చూసి, "బావా ఇదేంటి? నేను బంగారమిచ్చినా, వజ్రాలిచ్చినా అతనికి పని చేయలేదు. నీ చేత్తో 2 నాణాలిత్తే అతనికి పని చేసినియి. ఏంటి బావా నీ చేతిలో మహిమ?" అని అడిగాడట. దానికి కృష్ణుడు చెప్పాడట, "మహిమ నా చేతిలో లేదు. అతని మనసులో ఉంది. ఎప్పుడైతే అతను అవతల వాళ్ళ గురించి ఆలోచించాడో, అతని గురించి ఆలోచించడం నేను మొదలెట్టాను" అని చెప్పాడట. సో, ఎప్పుడైతే పక్కోళ్ళకి సాయం చేయాలని నువ్వనుకుంటావో, నీకు సాయం భగవంతుడు చేస్తాడు. ఇదే ఈ కథలో నీతి. ఈ కథ నేను హిందీలో చూసాను. బావుందని తెలుగులో చెప్పాను. మీకు నచ్చితే లైక్ చేయండి. లేకపోతే వదిలేయండి. జై శ్రీరామ్.